మా వైఫ్ పేరు గాయత్రి. మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను చాలా భరిస్తుంది. నన్ను నాకేమైనా పంచాలు అయినా కూడా తన్నే బతలాడుతుంది. నా తప్పైనా తన్నే బతలాడుతుంది, తన తప్పైనా తన్నే బతలాడుతుంది. చాలా ఇష్టం నాకు. ఐ లవ్ యూ గాయత్రి. హాయ్ సుమా, లవ్ యూ. మంచి విషయం ఏంటంటే మా వైఫ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్. ప్రతి విషయాన్ని పాజిటివ్గా మంచి మేనర్తో అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. నన్ను, నా ఫ్యామిలీని, నా చిల్డ్రన్స్ని, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని, నా స్టడీస్ని బాగా అర్థం చేసుకుంటుంది. లవ్ యూ డార్లింగ్. హాయ్ మామయ్య. చిన్నప్పటి నుంచి మా మరదలు కోరుకొని చేసుకున్న పెళ్ళి. ఇప్పటిదాకా నాకైతే ఏ గొడవలు లేవు. ఏ విషయం ఉన్నా, మనీ విషయం కానీ ఏ విషయం ఉన్నా కానీ కాపురం చేసి ఆమె నాకు డబ్బులు కావాలన్నా ఇస్తుంది. నా వైఫ్ నాకు నెంబర్ 1 దొరికింది. ఇలాంటి వైఫ్ మళ్ళీ మళ్ళీ దొరకాలని కోరుకుంటున్నా. పేరు యాదగిరి. కల్పన నా భార్య అని మీ అందరికీ తెలుసు. నా కల్పన గురించి పాజిటివ్ చెప్పాలంటే 10 కాదు 20 చెప్పవచ్చు. నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఆరోగ్యకరంగా చూసుకుంటుంది. మంచి ఫుడ్ వండి పెడుతుంది. నేను ఏం చెప్పినా కానీ నేను కోపడతా కానీ నా మీద ఏం కోపడదు. నా పిల్లలని నన్ను ఆరోగ్యకరంగా చూసుకుంటుంది. ఈ విషయంలో అన్నం వండి పెట్టడం, కూర వండి పెట్టడం నెంబర్ 1 మా భార్య. పాజిటివ్ విషయాలు మస్తు చెప్పొచ్చు నా భార్య గురించి. నాకు ఇష్టం. కోపడతా చేస్తాం కానీ 100 విషయాలు మంచి విషయాలు నేను చెప్పగలుగుతాను నా భార్య గురించి. ఐ లవ్ యూ కల్పన. హాయ్ పట్టి. నేను మీ అందరికి తెలిసిందే, నేను మలేష్. మా భార్య పేరు అక్షిత. అది మెయిన్, అది ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే నన్ను భరించడమే. నన్ను భరించడం అంటే మామూలు విషయం కాదు. కోపము, ప్రెస్టేషను ఎవరి మీద తీర్చుకుంటా, వీళ్ళ మీద అంటే తక్కువ, కానీ దాని మీద తీర్చుకున్నంత ప్రెస్టేషను, ఆ కోపము ఎవరి మీద చూపించలేను నేను. అవన్నీ నన్ను భరిస్తుంది కాబట్టి అది నాకు చాలా ఇష్టం. లవ్ యూ పటే. నా పేరు ఓంప్రకాష్. మా భార్య పేరు పుష్పలత. మా వైఫ్ ఈజ్ గ్రేట్. ఏదైనా అండర్స్టాండింగ్. మనం ఏం చెప్తే అది ఏంటది. నేనేం చెప్తే ఏదైనా సరే కోప్పడుతుంది, అది చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఏది చేసినా కానీ నన్ను ఆనందపరచడానికి ఏదైనా ఉపయోగం ఏదైనా చేస్తుంది. కానీ వాస్తవంగా గ్రేటర్, మంచి ఆమె, మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుందని ఎప్పుడైనా సంతోషపడతాను. ఆమె లేనిది ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఉండడానికి ఎవరు కారణం కాదు, ఆమెనే. ఆమె వల్లనే ఇవన్నీ ఇంతవరకు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మా భార్యనే ముఖ్యం. ఆమె ఇదే విషయం వల్ల ఆమెకున్నంత తెలివి నాకు లేదు. ఆమె నాలెడ్జ్ ఈజ్ బెటర్. నేను గిట్ట చదువుకున్నా కానీ అంత మెమరీ నా దగ్గర లేదు. ఇక ఆమె ఎన్నో చెప్తుంటారు కానీ నేను వినను. ఒక్కోసారి ఆ మాటని వినను. కానీ మెమరబుల్ నాకు అందరి మిత్రుల కంటే పెద్ద మిత్రుడు అంటే మా భార్యని. ఓకే. నా పేరు రాజు. మా వైఫ్ పేరు మమత. మా పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పటి వరకు కలిసిమెలిసి మంచిగా ఉంటున్నాం. నాకేమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఏదన్నా అదైనా కొంచెం మమత మా వైఫ్ మంచిగా ధైర్యం చెప్తుంది. ఏదన్నా సలహా సూచనలు ఉన్నా కానీ మంచిగా గైడెన్స్ ఇస్తుంది, ధైర్యం చెప్తుంది. అట్లనే నా ఫ్యామిలీ, నా పిల్లలు కానీ, నా చిన్న కొడుకు బాగాలేకున్నా కానీ అతని మీద ఇట్లా కసురుకోకుండా మంచిగా చూసుకుంటుంది. ఏది ఉన్నా కానీ మేము అండర్స్టాండింగ్గా మంచిగా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పటివరకు సంతోషంగా ఉంటుంది. మా మమత నేను ఎట్లా చెప్పినా వింటుంది. ఆమె బయట వేరే వాళ్ళు అక్కడ వెళ్ళారు ఇక్కడ వెళ్ళారు అన్నా కానీ, నన్ను తీసుకుపోమన్నా కానీ నేను నాకు దగ్గర ప్రాబ్లం ఉంది, అక్కడ పోలేం, మన బడ్జెట్ ప్రకారం అటు ఇటు అని చెప్పినా కానీ నన్ను అర్థం చేసుకొని మంచిగా ఉన్నందుకు నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ వెళ్ళినట్టు అనిపిస్తుంది మనం చెప్పిన మాట విన్నందుకు. ఇది ఒకటి నాకు గర్వకారణంగా ఉంది. ఐ లవ్ యూ మమత.